హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 42 ఆఫ్ బిగ్ బాస్ హౌస్ అండి. అంటే సండే ఎపిసోడ్లో ఏమేమి జరిగింది అని చెప్పేసి మనం చాలా క్లారిటీగా అండ్ ఆల్సో వీడియో లెంత్ ఎక్కువ లేకుండా షార్ట్గా అయితే అయిపోచేద్దామండి. ఎందుకంటే వీడియో ఆల్రెడీ చూసేసి ఉంటారు అందరూ కూడా. ఎపిసోడ్ నేనైతే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మా ఊర్లో అయితే కంటిన్యూస్ 3 days నుంచి వర్షం పడుతూనే ఉంది. దాని కారణంగా నాకైతే కొంచెం థ్రోట్ పెయిన్ ఇంకా కొంచెం జలుబు ఇలాగైతే హెల్త్ కండిషన్ అయితే బాగాలేదు. దానికోసం అని చెప్పేసి నేనైతే వీడియోస్ ఏం పోస్ట్ చేయడం లేదండి. ఈ రోజు అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కంటిన్యూస్గా మనం అయితే రివ్యూస్ ఇస్తేనే బాగుంటుంది. మధ్య మధ్యలో అట్లా అయితే చెప్పకుండా మన ఒపీనియన్ మనం షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనే థాట్లో నేనైతే ఆల్రెడీ ఎపిసోడ్ అయిపోయినా కూడా నేనైతే వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి నాకు సార్ అయితే ఎంట్రీ ఇచ్చారు. ఈ మీసాల పిల్ల సాంగ్ అయితే ఉంది కదా చిరంజీవి గారిది, ఆ సాంగ్కి అయితే పర్ఫార్మెన్స్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. ఈ ఓవరాల్గా ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుందండి. ఎపిసోడ్ బెస్ట్ ఎపిసోడ్, దివాళీ ఎపిసోడ్ కాబట్టి మనకైతే 7కి టెలికాస్ట్ చేసేసారు టీవీలో. అయితే నేను టెలికాస్ట్ చేసినప్పుడు అంతా కూడా మొత్తం చూశానండి. చాలా బాగా అనిపించింది ఎపిసోడ్. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. నాకు సార్ అయితే ఇంకా ఆడియన్స్ అందరినీ పలకరించారు. ఒక అమ్మాయి వచ్చేసి చెప్పింది, సార్ మీరైతే చాలా బాగున్నారు సార్, మీకు మటన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో నాకు మీరంటే అంతే ఇష్టం సార్ అని అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా సార్ వచ్చేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అందరికీ కూడా హ్యాపీ దివాళీ అని చెప్పేసి చెప్తారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి సంజన ఏం చెప్తుంది, సార్ మీరు పెళ్లి చూపుల్లో లాగా కనిపిస్తున్నారు సార్ అంటే, ఏంటి నీకు నాకా అంటే, రెడీ సార్ అనేసారు. అక్కడికైతే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టాస్క్ అయితే ఉంటుందండి. గౌరవ్ సుమను వీళ్ళిద్దరు వచ్చేసి టాస్క్, ఒకరు వచ్చేసి ఆరెంజ్ థీమ్ అని చెప్పి ఆరెంజ్ కలర్ అని చెప్పేసి, ఇంకొకరు వచ్చేసి పర్పుల్ కలరు. ఇంకా ఇట్లా వివిధ రకాల్లో టాస్క్లు అయితే పెడతారు. ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం నుంచి ఒకరికైతే ఫ్యామిలీ నుంచి వీడియో కాల్ అయితే తెప్పిస్తాడండి నాకు సారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే వైల్డ్ కార్డ్స్కి ఏం లేదు, అంటే వాళ్ళు వచ్చేసి 1 week మాత్రమే అయింది కాబట్టి మామూలుగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి మాత్రమే వీడియో కాల్ అయితే లభిస్తుంది అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్తారు. టాస్క్లు అయితే బాగా ఆడారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్లో అయితే చెప్తా ఉంటారు నాకు సారు. వీళ్ళు వచ్చేసి గెస్ట్ చేయాలి తెలుగులో, అదండి టాస్క్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాధురి గారు బర్నీ గారు ఇక్కడైతే టాస్క్ గెలిచింటారు. గెలిచినప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసి డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటారండి. ఇంకా సోషల్ మీడియాలో అంతా హల్చల్ అయితే చేసేసారు వాళ్ళిద్దరు డ్యాన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి సిగ్గుపడుతుంది సార్ ఫస్ట్ టైం అంటే, ఇంకా మాధురి గారు వచ్చేసి సిగ్గుపడుతూ ఉంటారండి. దీపం అయితే వెలిగించారు. ఆరెంజ్ టీం నుంచి సుమన్ పర్ఫార్మెన్స్ కావాలి అని అయితే నాకు సార్ చెప్తారు. అంటే ఆడియన్స్ నీ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ పర్ఫార్మెన్స్ కోరుకుంటున్నారంటే, సార్ వచ్చేసి సార్ మేమైతే మా టీంలో నుంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాము, కానీ మాకైతే వీడియో కాల్ అయితే తెప్పియండి అంటే, నాకు సార్ వచ్చేసి నెక్స్ట్ మీరు పర్ఫామ్ చేసేసి గెలిచేయండి, అప్పుడైతే మీకు వీడియో కాల్ వస్తుంది అని అయితే నాకు సార్ చెప్తారు. సరే అని చెప్పేసి ఇతను సుమన్ శెట్టి గారు వచ్చేసి పర్ఫార్మెన్స్ చేశారు. నాకు సార్ వచ్చేసి చూడండి వీడియో కాల్ కంటే ఆడియన్స్ మనసులు మీరు ఎంత గెలుచుకున్నారో అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్తూ ఉంటారు. చాలా బాగా అనిపించిందండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సంజనకి వీడియో కాల్ అయితే వస్తుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ వచ్చేసి వీడియో కాల్లో అయితే మాట్లాడుతూ ఉంటారు. సంజన గారు అయితే ఎమోషనల్ అయితే అయిపోతారండి. చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చింది కదా, ఎవరికైనా చాలా బాధగానే అనిపిస్తుంది. 5 months బేబీని ఇంట్లో వదిలేసి రావడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ సంజన గారు అయితే వచ్చారండి. ఈ విషయంలో మాత్రం చాలా బాగా మెచ్చుకోవచ్చు. ఇంకా నా బిడ్డ ఏదో తింటున్నాడు, అసలు ఏం మాట్లాడడం లేదు నాతో అని చెప్పేసి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోతుంది. నాకు సార్ వచ్చేసి మీ భర్త మిమ్మల్ని ఎలాగైతే చూసుకుంటారో అంతే బాగా మీ పిల్లల్ని కూడా చూసుకుంటారు అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ షోని ఇంత హైప్కి మీరు పంపిస్తున్నారు కదా అని చెప్పేసి, మీకు అందరికీ నా ఇంటి ఆడపడుచులందరికీ శారీస్, ఇంకా మిగతా బాయ్స్ అందరికీ కూడా డార్జిలింగ్ వారి కుర్తాస్ అయితే లభిస్తాయి అని చెప్పేసి నాకు సార్ అయితే పంపిస్తారు. అందరికీ కూడా బట్టలు అయితే పెడతారండి. నెక్స్ట్ వచ్చేసరికి శివాని గారి నుంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి టాస్క్ స్వీట్ ఫైట్
అంటే ఒక లాలీపాప్ అయితే ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ అయితే నాగార్జున సార్ అయితే చూపిస్తారు. ఇంకా వాళ్ళొచ్చేసి ఏ స్వీట్‌కి సంబంధించి ఇప్పుడు లడ్డు అనుకోండి ఎల్, దాని తర్వాత లాస్ట్ వచ్చే పదము యు గదా! ఈ 2 పదాలైతే చూపిస్తారు. వాళ్ళైతే గెస్ చేసేసి ఇంకా ఆ స్వీట్‌నైతే తింటే ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళైతే విన్నర్స్ అని అయితే చెప్తారు. ఇంకా పవన్‌కైతే పవన్ వాళ్ళ టీమ్ అయితే గెలుస్తుందండి. ఇంక పవన్‌కైతే వీడియో కాల్ అయితే వస్తుంది. ఇంకా వాళ్ళ మదర్ అయితే మాట్లాడతారు. మేమందరం బాగున్నాము. అంటే వాళ్ళు మామూలుగా కామనర్స్ కాబట్టి వాళ్ళకి ఇలాంటివన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి కొత్తగా ప్రపంచము అలా కట్ చేసి వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందండి వాళ్ళు. హ్యాపీ దీవాళి నాన్న. నెక్స్ట్ మేమందరం బాగున్నాం నాన్న. నువ్వెలా ఉన్నావు? అట్లా కట్ చేసి అయితే వేయడం అయితే జరిగింది. ఇంకా పవన్ వాళ్ళ మదర్ అయితే చాలా బాగా మాట్లాడారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నామినేషన్‌లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి నామినేషన్స్ అయితే చెప్తారు. దాంట్లో వచ్చేసి సుమన్ శెట్టి గారైతే సేఫ్ అవుతారండి. ఇంకా ఆడిస్తా అనే గేమ్ అయితే చెప్తారు నాగార్జున సార్. దాంట్లో వచ్చేసి హుక్ స్టెప్ అయితే కనుక్కోవాలి. ఇప్పుడు హుక్ స్టెప్ అయితే వస్తుంది. ఆ హుక్ స్టెప్ మామూలుగా మనం నోట్‌తోనే చెప్తా ఉండాలి. హ్యాండ్ ఇలా పెట్టండి, లెగ్ ఇలా పెట్టండి అని చెప్పేసి ఆ టాస్క్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారైతే చాలా అంటే చాలా బాగా అయితే డాన్స్ చేశారండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు సుమన్ శెట్టి గారిని అంత యాక్టివ్‌గా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చేది నేనైతే ఎప్పుడు చూడలేదండి. బహుశా వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది కాబట్టి ఇంకా ఎనర్జీ ఎక్కువ అయిపోయింది అనుకుని నేనైతే అనుకుంటున్నాను. బాగా చేశారు. స్ట్రాంగ్‌గా ఉండండి. ఇంకా ఆ ఆటలో వచ్చేసి సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ అయితే వస్తారు. సుమన్ శెట్టి గారికి వీడియో కాల్ అయితే వస్తుంది. ఇంక వాళ్ళ వైఫ్ వచ్చేసి మీరు ధైర్యంగా ఉండండి. మీ ఆట అయితే ఇంకా బాగా ఆడండి. స్ట్రాంగ్‌గా ఉండండి. బాధపడొద్దండి. టయానికి టాబ్లెట్స్ వేసుకోండి. లవ్ యూ కన్నా, బుజ్జి కన్నా అని చెప్పేసి అక్కడికైతే వీడియో కాల్ అయితే కట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్‌లో దివ్య అయితే సేవ్ అవుతుందండి. దాని తర్వాత సాకేత్ అయితే వస్తాడండి పాటలు పాడడానికి. చాలా అంటే చాలా బాగా పాడారు. అంటే కొన్ని ఏదైతే బాగా పాపులర్ అయిన సాంగ్స్ ఉంటాయో ఆ సాంగ్స్‌లో నుంచి లిరిక్స్ మార్చేసి ఇంకా సాంగ్స్ అయితే పాడడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి సమీరా గారు వచ్చారు. ఈ ఇయర్ వచ్చేసి సాకేత్ గారు వచ్చారు. వచ్చి పాటలు అయితే చాలా బాగా పాడారు. ఫస్ట్ వచ్చేసి తనుజ గురించి అయితే పాడారండి. ఉంగరాలున్న జుట్టు తిప్పింది ఆ సాంగ్ గురించి అయితే పాడారు. ఇంకా సాకేత్ కూడా ఇక్కడ చెప్పారండి. అంటే మీరు బాండ్స్ మధ్యలోనే విరుక్కుపోతున్నారు. ఆ బాండ్స్ నుంచి బయటకు వచ్చేసేయండి. అప్పుడే మీ ఆట అయితే బాగుంటుంది అనేసి సాంగ్ రూపంలో అయితే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ గురించి ఈజ్ ఎ లవర్ ఆల్సో సోల్జర్ ఆల్సో అనేసి సాంగ్ అయితే ఉంది కదా, నా పేరు సూర్య అనే సినిమాలో నుంచి ఆ సాంగ్ అయితే పాడతారు. గర్ల్స్ని బాగా ఫ్లోట్ చేసేస్తాడు అని చెప్పేసి ఈజ్ ఏ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనేసి సాంగ్ అయితే పాడతారు. కళ్యాణ్ వచ్చేసి నో కామెంట్స్ అనేసి కళ్యాణ్ అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ ఒక్కడు మునగాడు అనేసి ఒక పాట ఉంటుంది కదా, ఆ పాట గురించి అయితే బాగా పాడతారు. అంటే బాండ్ ఇతను కూడా బాండ్స్ వల్లనే ఇరుక్కుపోతున్నాడు, అంటే సేఫ్గా గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అందరికైతే అర్థం అయిపోయింది. ఇంకా భరణి గారికి వచ్చేసి రేలంగి మావయ్య అంటే ఇంటికి పెద్దగా అంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని చెప్పేసి పాట అయితే ఉంటుంది కదా. దివ్య వచ్చిన తర్వాత తనుజాకి అయితే తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి సాకేత్ అయితే పాట పాడడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ రీతు వీళ్ళిద్దరి గురించి కలిపి ఒక పాట అయితే పాడారు. ఏ మాయేది ప్రాణమా అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే పాడారండి. బాండ్స్ బాగా జరుగుతున్నాయి మీకు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గురించి ద ఎగ్స్ ఆర్ గాన్ ద డ్రెస్సెస్ ఆర్ గాన్ అని చెప్పేసి ఒక పాట అయితే ఉంటుంది కదా, ఆ పాట అయితే పాడారు. అంటే బాగా తింటున్నారు, డ్రెస్సెస్ అన్ని దొంగతనం చేస్తున్నారు అని చెప్పేసి పాట అయితే పాడారు. నెక్స్ట్ వచ్చేసి పరేషానురా అని చెప్పేసి రాము గారికి అయితే పాడారు. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గురించి పిల్ల మెల్లగా వచ్చింది అనే సాంగ్ అయితే పాడారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి భూమికి జానుడు భూలోక వీరుడు అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే పాడారండి. ఇంకా నామినేషన్లో బాగా ఫ్రై అవుతారు ప్రభంజుడు అని చెప్పేసి
సాకేత్ అయితే చెప్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌరవ్కి నిఖిల్కి వీళ్ళిద్దరికి కలిపి నీ దూకుడు అనే సాంగ్ అయితే పాడతారండి. సాంగ్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా పాడారండి. నేను ఏదో వన్ లైన్లో మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి వెరీ షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్తున్నాను, కానీ ఎపిసోడ్ చూసింటే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిషా ఓవర్ యాక్షన్ గురించి అయితే చెప్పారు. మేకప్ లేకుండా కూడా బాగుంటారు మీరు అనేసి. ఇంకా మాధురి గారి గురించి ఓయిరాజు కన్నుల్లో నువ్వే అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ని అయితే ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సాయి గురించి 16 పడుచు పిల్లను రోమియో ఐ వాంట్ ఏ జూలియట్ అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే పాడతారండి. ఇంకా రమ్య చిట్టి పికిల్స్ గురించి, క్రష్ గురించి అయితే కూడా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక అందరి గురించి పాడాం కదా, ఇంకా నాగ్ సార్ గురించి కూడా పాడాలి అని చెప్పేసి మన్మధుడి సినిమాలో నుంచి ఒక సాంగ్ KING వస్తున్నాడు కింగ్ అనే సాంగ్ కూడా ఒకటైతే పాడారండి. చాలా బాగా పాడారు, మీ స్మైల్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి సాకేత్ అయితే చెప్తాడండి. ఇంకా సాకేత్ అయితే వెళ్ళిపోతారు. చాలా అంటే చాలా బాగా పాడారండి పాటలు అయితే. నెక్స్ట్ నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ నిల్చుకోమని అయితే చెప్తారు. అక్కడ వచ్చేసి తనుజ అయితే సేఫ్ అయిపోతుంది. ఇంకా వీళ్ళు ఒక జటాధర అని చెప్పేసి ఒక సినిమా ప్రమోషన్స్ గురించి అయితే వస్తారండి. ఇద్దరు హీరోయిన్స్, మామూలుగా ఒక సుధీర్ బాబు వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకా వీళ్ళతో ఒక డ్యాన్స్ అయితే ఒక పర్ఫార్మెన్స్ అయితే చేపిస్తారు. ఇంకా ఇంటి లోపలికి వచ్చేసి వాళ్ళు అంటే గ్రూప్కి మామూలుగా లీడర్స్ లాగా ఉండేసి టాస్క్ అయితే ఆడిపిస్తారు కదా, డ్యాన్స్ చేయాలి అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ అంటే లుంగి కానీ బెల్లీ డ్యాన్స్ కానీ పోల్ డ్యాన్స్ కానీ ఇలా ఏదో ఒక ప్రాపర్టీ యూజ్ చేసేసి డ్యాన్స్ అయితే చేయాలి అని చెప్పేసి టాస్క్ అయితే పెడతారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ మెసేజ్ అయితే ఉంటుందండి. ఫ్యామిలీ మెసేజ్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్కి అయితే వాళ్ళ అన్న నుంచి ఒక ఫ్యామిలీ మెసేజ్ అయితే వస్తుంది, హ్యాపీ దివాళీ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి దాని తర్వాత ఇంకా వాళ్ళ లవర్ గురించి కూడా ఇమాన్యుయల్కి అయితే వాళ్ళన్న చెప్పడం అయితే జరిగిందండి. ఇంకొక టాస్క్ అయితే పెట్టారు, రాఫ్టైల్స్ వారి టాస్క్ అయితే బొమ్మలు అయితే ఇచ్చారు అందరికీ. టాస్క్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఒక పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుందండి. జరిగిన తర్వాత నెక్స్ట్ నామినేషన్స్ నుంచి డెమాన్ పవన్ అయితే సేవ్ అవుతారు. ఇంకా తనుజ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను నేను, బాండ్స్ వల్ల ఇక్కడికైతే రాలేదు, నా గేమ్ పోతుంది బాండ్స్ వల్ల అనేసి అందరైతే చెప్తూ ఉన్నారు. నాకైతే చాలా బాధగా ఉంది సార్, ఇన్ని రోజుల నుంచి నేనైతే ఇక్కడ ఉన్నాను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే అదైతే అర్థమవుతుంది. ఇంట్లో ఫ్యామిలీని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా క్లోజ్గా ఉంటే వాళ్ళతోనే మూవ్ అవుతూ ఉంటాము, దాన్ని బాండ్స్ అని చెప్పేసి నా గేమ్ పోతుందని చెప్పేసి అందరైతే అంటున్నారు. నాకైతే చాలా లోన్లీగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బిటర్ మూమెంట్ ఏదైనా ఉందా అని చెప్పేసి హౌస్లో ఒక్కొక్కరికైతే బిటర్ మూమెంట్ ఏదైనా ఉందా అని చెప్పేసి నాగ్ సార్ అయితే అడుగుతారు. అడిగినప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ తనుజ గురించి అయితే చెప్తారు. నన్ను ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి దాని గురించి అసలు క్లారిటీ ఏం లేదు సార్, ఒక్కొక్క విషయంలో సెన్స్ ఆఫ్ క్లారిటీ మిస్ అవుతుంది తనుజ, అందుకే నేనైతే తనుజాకి ఇవ్వాలనుకుంటున్నాను బెటర్ ఆఫ్ మూమెంట్ అని చెప్పేసి ఇమాన్యుయల్ తనుజాకి అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి సంజన రాముకి అయితే ఇస్తారంటే ఏదంటే భరణి గారు ఇప్పుడు వాళ్ళ రూమ్లో కెప్టెన్ రూమ్లో పడుకోవచ్చు అనేసి అతనికి షోల్డర్ పెయిన్ ఉందని చెప్పేసి నామినేషన్ అయితే వేశారు కదా, అలాగే సంజన గారు అతను సంజన గారిని పంపించలేదు అనే పాయింట్ అయితే ఏదైతే నామినేషన్లో పెట్టారో అదే సేమ్ పాయింట్ నాకు ఈ వీక్ అంతా కూడా నేనైతే అదే మోస్తూ ఉన్నాను సార్, ఆ వీక్ అంతా కూడా, అందుకే నాకు బిటర్ మూమెంట్ అని చెప్పేసి రాముకి అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ వచ్చేసి పవన్కి అయితే ఇస్తాడు, నన్ను ఇంత వెన్నుపోటు పొడిచాడు కదా అని చెప్పేసి దాని గురించి అయితే ఇస్తాడండి. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు సేఫ్ వచ్చేసి ఇంకా అడుగుతారు ఒకరికి ఇవ్వచ్చేసారంటే ఏంటి భరణి ఇక్కడ కూడా సేఫ్గా ఆడుతున్నావా అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు ఇంకా సంజన గారికి అయితే ఇస్తారు. నేను ఎంత కలవాలనుకున్నా కూడా సంజన గారు అయితే దూరం పెట్టేస్తున్నారు సార్, కలవలేకపోతున్నారు అని చెప్పేసి. ఇంకా సుమన్ వచ్చేసి గౌరవ్కి అయితే ఇస్తారు. వీళ్ళిద్దరు కెప్టెన్స్ కదా, నేను ఏ పని చెప్పినా కూడా అసలు నో 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 అని చెప్తూ ఉంటాడు సార్ అని చెప్పేసి గౌరవ్కి అయితే ఇస్తాడు బెటర్ మూమెంట్ అని చెప్పేసి. ఇంకా దివ్య వచ్చేసి మాధురి గారికి అయితే ఇస్తారండి, ఎందుకంటే ఏమో వెటకారంగా మాట్లాడుతుంది సార్, కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, అందుకోసమే ఏమకైతే ఇస్తున్నాను అని చెప్పేసి అయితే ఇస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కానీ వే ఆఫ్ టాకింగ్ అంటే వాయిస్ రేస్ చేసి మాట్లాడడం అనేది బాగాలేదు సార్ అని అయితే చెప్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
తనుజ కళ్యాణ్కి అయితే ఇస్తుందండి. ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది. నువ్వు ఏమనుకుంటున్నావో నాకొక క్లారిటీ ఉంది, నేనేమనుకుంటున్నానో నీకొక క్లారిటీ ఉంది, మన ఇద్దరం ఏమనుకుంటున్నామో ఆడియన్స్కి ఒక క్లారిటీ ఉంది, అంతేను. ఇంకా నువ్వు వచ్చేసి ఎవరి గురించి ఆలోచించవద్దు, మూడో మనిషి గురించి అయితే అసలు ఆలోచించొద్దు, మన గురించి మాట్లాడేంత ఛాన్స్ మూడో వ్యక్తికి ఇవ్వద్దు. కేరింగ్ అయితే చాలా బాగా చూసుకుంటావు, నువ్వు ఎలాగున్నావో అలాగే ఉండు, క్లారిటీగా ఉన్నావు కదా అలాగే ఉండు అని చెప్పేసి అయితే కళ్యాణ్కి తనుజ అయితే ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి పవన్ వచ్చేసి ఆయిషా గారికి అయితే ఇస్తారు. ప్రాబ్లం గురించి అని చెప్పేసి అయితే ఆయిషా గారికి ఇస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గట్టిగా అయితే మాట్లాడుతుంది. సార్ ఇదైతే నచ్చటం లేదు, ఏదని చెప్పినా కూడా నేను ఏదైనా మాట్లాడదాము అంటా ఉన్నప్పటికీ మిస్అండర్స్టాండింగ్ చేసేసుకొని నా మీదకి అరవడానికి వస్తుంది సార్ అని చెప్పేసి పవన్ అయితే ఆయిషాకి అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసి రీతు పవన్కి అయితే ఇస్తుంది. నువ్వు నమ్మకంగా ఉండు, అంతేగాని వేరే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు అని చెప్పేసి పవన్కి అయితే ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి రాము, ఎమోషనల్ ఎక్కువ అయిపోతుంది సార్, మనలో కూడా అది ఉండాలి, అంటే వేరే వాళ్ళని అంటావు కదా అది మనలో కూడా ఉండాలి, మనం తీసుకోగలిగినప్పుడు మాత్రమే ఒకరినైతే మాట్లాడాలి, అంతేగాని ఒకరిని అనవసరంగా నిష్కారంగా మాట్లాడకూడదు అని చెప్పేసి రాము వచ్చేసి ఆయిషాకి అయితే ఇస్తారు. ఇంకా మాధురి గారు వచ్చేసి నాకు ఎవరితో బిటర్ మూమెంట్స్ అయితే ఏం లేవు సార్, 1 వీక్ మాత్రమే కదా వచ్చి అయింది అంటే సరేలే అని చెప్పేసి సార్ ఏమన్నాడు. ఇంకా రమ్య వచ్చేసి గౌరవ్కి అయితే ఇస్తారు. ఏంటంటే ఏ మాట వినడు సార్ అని చెప్పేసి, అతను మాట్లాడిందే మనం వినాలి, మనం మాట్లాడింది అతను ఏం వినడు అని చెప్పేసి గౌరవ్కి అయితే ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి సాయి వచ్చేసి దివ్య గారికి అయితే ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మూడో వ్యక్తి ఎందుకు మాట్లాడిందో నాకైతే అర్థం కావటం లేదు, అందుకే ఆమెతో వచ్చేసి నాకు బిటర్ మూమెంట్ ఉంది అని చెప్పేసి దివ్యాకి అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి కళ్యాణ్కి ఇస్తారు. ఆయిషా వచ్చేసి పవన్కి అయితే ఇస్తుందండి. మధ్యలో వచ్చేస్తాడు సార్ ఏ విషయానికైనా, అంటే రీతునంటే పవన్ వచ్చేసి మధ్యలో వచ్చేస్తున్నాడు అనే సెన్స్లో అయితే వాళ్ళిద్దరికైతే ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ వచ్చేసి సుమన్కి అయితే ఇస్తారు. అంటే వాళ్ళిద్దరు కెప్టెన్స్ కదా, జోక్ చేసుకుంటూ అట్లా నాకైతే బిటర్ మూమెంట్ ఉంది, ఏ పని చెప్పినా కూడా నాకైతే వినడు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఆది అయితే వస్తాడండి. హైపరాది గారు ఉన్నారు కదా, ఇతని గురించి చెప్పాలంటే పంచెస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వేస్తారండి. ఆన్ ద స్పాట్లో వేయగలిగిన ఒకే ఒక్క పర్సన్ ఎవరైనా ఉన్నారంటే హైపరాది అనే చెప్పొచ్చు. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. ఒక పెద్దరాయుడులాగా ఇంట్లో విషయాలన్నీ కూడా తీర్పు చెప్పడానికి అయితే వస్తారు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్పారు. ఇంకా హైపరాది గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ స్టేజ్ నీదే, నువ్వేం మాట్లాడు అన్నప్పుడు హైపరాది వచ్చేసి నాగార్జున సారు మీరు సాటర్డే ఎపిసోడ్లో చాలా బాగున్నారు సార్ అని అయితే చెప్తారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ రాకముందు తగ్గేదేలే అన్నట్లుంది ఈ షో, ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అస్సలు తగ్గేదేలే అన్నట్లుంది సార్ షో అయితే అని అయితే చెప్తారు. నాన్న కూతురు అని చెప్పేసి ఫ్యామిలీ బాండింగ్స్ చాలా ఉన్నాయి, మీరు బయటకు వచ్చిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ అయితే వేచి చూస్తున్నారు మీకోసము ఫ్యామిలీ డ్రామాల గురించి, సినిమాస్ తీయాలని చెప్పేసి అని అయితే చెప్తారు. ఈ ఫ్యామిలీ డ్రామా చూడలేకపోతున్నాను సార్ నేనైతే అని చెప్తారు. ఇంకా బర్నీ గారి గురించి అయితే చెప్తారండి. బాండ్స్ గురించి మీరు ఎందుకో వెనకపడుతున్నారు అంటే నాన్న ఎందుకో వెనకపడుతున్నారు అన్నట్లుగా అయితే చెప్తారంటే మీనింగ్ ఏంటంటే మీరు బాండ్స్లోనే ఇరుక్కుపోతున్నారు, అన్నీ కూడా మీ భుజాల మీదే మోసుకుంటున్నారు, సేఫ్గా ఆడుతున్నారు నాన్న కూతురు అని చెప్పేసి, చెల్లెలు అన్న అని చెప్పేసి, మామ కోడలు అని చెప్పేసి ఇలా చాలా బాండ్స్ అయితే మీరు క్రియేట్ చేసుకున్నారు సార్. మీ బాండ్స్ వల్లనే మీ ఆట అయితే పోతుంది, మీరైతే బాండ్స్ తగ్గించుకోవాలి అని అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి సంజన గారిని 7 గుడ్లు ఎలా తిన్నారు మీరు, అమ్మ అని మీ అమ్మ బయట కన్ఫ్యూజ్ అయిపోతుందిరా, ఇమాన్యుయల్ ఎందుకు అలాగా చేస్తున్నావు అంటే నీ ఆట ఎక్కడో కనిపించడం లేదు, అసలు ఎక్కడ కనిపించడం లేదు, మీ అమ్మే కన్ఫ్యూజ్ అయిపోతుంది బయట, ఇన్నిసార్లు అమ్మ అని పిలుస్తున్నావు కదా నువ్వు, అంటే బాండ్ గురించి ఎక్కడో పోతుంది నీ గేమ్, అంటే మీ గేమ్ మీ మీద ఇంట్రెస్ట్ ఉండేదానికంటే మాకు ఇంట్రెస్ట్ పోతుంది మీ గేమ్ అంటే అన్నట్లుగా చెప్పారు. కంప్లీట్గా నువ్వు కంటెంట్ అయితే ఇస్తున్నావు, అంతేకాని నువ్వైతే ఏం పర్ఫార్మెన్స్ అయితే చేయటం లేదు, నీ గేమ్ అయితే పోతుంది అని అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి
రీతు గురించి డెమోన్ గురించి అయితే చెప్పారు. ఇరుకు సందుల్లో కూడా నువ్వైతే రీతుని తీసుకురావాలనుకుంటున్నావు, రీతు కోసం ఎన్నిసార్లు బ్లూ షర్ట్ వేసుకుంటావు, అది ఉతకకుండానే అని చెప్పేసి డెమోన్ నీలో చాలా స్ట్రెంగ్త్ ఉంది, నువ్వు బాగా ఆడు, ఇంకా బాగా ఆడితే నువ్వు టాప్ 5లో ఉంటావు అని అయితే చెప్తారు. ఇంకా రీతు గురించి వస్తే రీతుని ఏడిస్తే నువ్వు కళ్ళలో నీళ్ళు రావాలి కానీ అంతేగాని కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నావు అన్నట్లుగా అయితే చెప్తారు. మామూలుగా హైపర్ ఆది వచ్చేసి చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తనుజ చాలా బాగా ఆడుతున్నావు, నాన్న నాన్న అని బర్నీ గారిని ఎన్నిసార్లు అన్నావు, బర్నీ గారి పిల్లలు కూడా అన్నిసార్లు అన్నారో లేదో తెలియదు కానీ నువ్వైతే అన్నిసార్లు అన్నావు, 4 సినిమాలు తీయొచ్చు మిమ్మల్ని పెట్టేసి, అంటే బాండింగ్స్ వల్ల పెట్టేసి మిమ్మల్ని 4 సినిమాలు అయితే తీయొచ్చు, అందరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా సారీ యాక్సెప్ట్ చేస్తావు అంటే ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు ఒకరి నుంచి, అంతేగాని నువ్వైతే సారీ ఎవరికి చెప్పవు, సపోర్ట్ లేకుండా ఆడు, అప్పుడే నీకేమైతే బాగుంటుంది అనేది చెప్తారండి. ఇంకా సుమన్ శెట్టి గారిని వీరంగం అయితే సృష్టించావు నువ్వు నామినేషన్లో, నువ్వు నెగిటివ్ చెప్పాలంటే ఏమీ లేదు, నీకు ఎమోషనల్గా బాధపడుతున్నావు, నువ్వు కంపల్సరీగా టాప్ 5లో ఉంటావు, నువ్వు ఇంకా బాగా ఆడితే అనేది సుమన్ శెట్టి గారికి అయితే చెప్తారండి. ఇంకా దివ్య గురించి నాన్న ఎందుకో వెనుకబడ్డారు, అంటే మాధురి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది, అంటే దివ్య గురించి చెప్తూ ఉన్నప్పుడు మాధురి గారు వచ్చేసి అందరు చాలా స్పోర్టివ్గా తీసుకున్నప్పటికీ ఈ మాధురి గారు అండ్ రమ్య గారు వచ్చేసి అతను చెప్తూ ఉన్నా కూడా సరేలే ఇదిలే అదిలే అన్నట్లుగా ఫేస్ అయితే పెట్టి చాలా ఇరిటేషన్గా అయితే చూస్తూ ఉన్నట్లయితే నాకు అనిపించిందండి. ఎమోషనల్ యాంగిల్ తీసేస్తూ ఉంటావు నువ్వు, స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందరిలో పోల్చుకుంటే కూడా నువ్వైతే చాలా బాగా ఆడు, ఇంకా గేమ్ బాగుంటుంది అన్నట్లుగా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి రాము గురించి నువ్వు కంబ్యాక్ రావాలి, ఇంకా గేమ్ అయితే బాగా ఆడాలి, అప్పుడే బాగుంటుంది అనేది చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణం, నా పిల్ల అని నువ్వేమో తనుజ అని అంటావు, తనుజ వచ్చేసి పిల్లోడు అనేది అంటుంది, ఇవన్నీ వదిలేసి నువ్వైతే గేమ్ బాగా ఆడు అనేది అయితే కళ్యాణ్కి అయితే చెప్తారండి. ఇంకా నెక్స్ట్ ఇమ్మాన్యుయల్కి వచ్చేసి ఒకే ఒక్క మొనగాడు, అంటే ఈ హౌస్లో వచ్చేసి నడుము గిల్లటము, ఎక్కువ ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నువ్వే, అది నీ బాండ్స్ వల్ల పోతుంది గేమ్ అయితే పోతుంది బాండ్స్ వల్ల, అంతే, ఇంకా నువ్వు బాగా ఆడితే ఇంకా టాప్ 5లో ఉంటావు అన్నట్లుగా అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి మాధురి గారు చాలా కోపంగా ఉంటుంది, మీ గొంతు వింటే బిగ్ బాసే భయపడిపోతారండి అనేది మాధురి గారికి అయితే చెప్తారు. మీరు చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఇస్తున్నారు, మీరు స్ట్రాంగ్ ప్లేయరు, మీరు ఆడండి బాగా, అప్పుడు మీరు టాప్ 5లో ఉంటారు, బాగా ఆడుతున్నారు అనేది అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి రమ్య చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐషా నామినేషన్ గురించి, ఈమె గురించి అయితే చాలా బాగా చెప్పడం అయితే జరిగిందండి. నీకు ఒక ఇండివిజువాలిటీ లేదు, ఎమోషనల్ ఎక్కువ, సినిమాలో చూసి వచ్చి రివ్యూ ఇవ్వడం బాగానే ఉంటుంది కానీ సినిమా తీయడం చాలా కష్టం, అంటే బయట ఏమేం జరుగుతుంది అని చూసి వచ్చి చెప్పడం వేరు, అక్కడ హౌస్లో ఉండి ఆడడం వేరు అనేది చాలా డైరెక్ట్గా అయితే చెప్పేశారు, చాలా బాగా అనిపించింది. అందరు ఎమోషనల్ అవుతారని వాళ్ళని నామినేషన్ వేస్తాను, నువ్వేం చేసేది, నీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఏం లేదు, ఇవన్నీ మార్చుకుంటే, ఆమెమో చాలా స్ట్రాంగ్ ప్లేయరే కానీ ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఆమె ఎక్కడో నెగిటివ్ అవుతుందని అయితే అనిపించింది. ఆది గారు కూడా అదే చెప్పారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌరవ్, నీకు అందరూ తెలుగు నేర్చుకొని వస్తారు కానీ నీకు మాత్రం ఇది కోచింగ్ సెంటర్, బిగ్ బాస్ హౌస్ కాదు అనేది చెప్తారు. నెక్స్ట్ సాయి గురించి కూడా చాలా బాగా చెప్పారండి. ఎక్కడ గమనించారు, ఈ షో ఎపిసోడ్స్ అన్నీ చూసారో చూడలేదో తెలియదు కానీ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అనేది మానేసేయి అనేది సాయి గారికి అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి, ఫ్యామిలీ మొత్తం మార్చేద్దాం అనేది వచ్చావా నువ్వు అనేది నిఖిల్కి అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆది గారు అయితే వెళ్ళిపోతారు, ఇంకా ఒక పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది, అప్సరా రాణి అనే ఆమె దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్ జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రాము భరణి గారు వీళ్ళిద్దరు నామినేషన్లో అయితే ఉంటారు. నామినేషన్స్లో ఇంకా ఒకరిని సేవ్ చేసేసి ఇంకా ఒకరినైతే ఎలిమినేషన్ చేయాలి కదా, ఇంకా దీవాలి ఎపిసోడ్ అని చెప్పేసి ఏం స్పెషల్ ఏం లేదు, కంపల్సరీగా ఒకరైతే ఎలిమినేట్ కావాలి అనేది నాకు సార్ అయితే చెప్పారు. ఇక్కడ వచ్చేసి పవర్ అస్త్ర అనేది ఇమాన్యుయల్ దగ్గర అయితే ఉంటుంది, దానికి 3 పవర్స్ అయితే ఉంటాయండి. ఒక పవర్ మాత్రం ఈ వీక్ సేవింగ్ పవర్ యూజ్ చేశారు, ఇక్కడ వచ్చేసి ఎవరికైనా యూజ్ చేయొచ్చు, అలా యూజ్ చేయొచ్చు అనేది చెప్పారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మాత్రమే ఈ ఓటింగ్ అయితే జరిగింది, ఎలిమినేషన్ కూడా జరుగుతుంది అనేది నాకు సార్ అయితే
నాకు సార్ అయితే చెప్తారండి. చెప్పినప్పుడు ఇమాన్యుల్ వచ్చేసి అవి ఏమి ఆలోచించకుండా నేనైతే రాముకి యూజ్ చేస్తాను సార్ పవరస్త్ర అనేది అయితే చెప్తారు. ఇక్కడ వీళ్ళిద్దరు చాలా మంచి బాండింగ్ ఇవన్నీ ఉన్నప్పటికీ నేనైతే నీకు హెల్ప్ చేస్తానని ఒకరికొకరు మాట ఇచ్చుకున్నప్పటికీ ఆట ఎక్కడో వేస్ట్ అయిపోతుంది, ఎక్కడో బెడ్స్ కొడుతుంది అని ఇమాన్యుల్కి అర్థమైనట్లుంది. కాబట్టి రాముకి అయితే పవరస్త్ర అయితే యూజ్ చేస్తారండి. ఆయన కూడా ఓటింగ్ ప్రకారం వచ్చేసి బర్నీ గారే ఎలిమినేట్ అయితే అయిపోతారు. రాము అయితే సేఫ్ అవుతారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అందరూ బర్నీ గారు ఎమోషనల్ అయితే అయిపోతారు. అయిపోయినప్పుడు ఇంక ఇంట్లో వాళ్ళు ఇంకా తనుజ కానివ్వండి, ఇంకా మాధురి గారిలో ఇంత యాంగిల్ ఉందని నేనైతే అస్సలు అనుకోలేదండి. ఆమెకైతే అస్సలు సూట్ కాలేదు. ఇదైతే చాలా డౌన్ అయితే అయిపోతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె నెగిటివ్గా గట్టిగా మాట్లాడడమే ఆమెకి అయితే సూట్ అవుతుంది. కానీ ఇలా మాట్లాడటం అనేది నాకైతే కొంచెం డౌన్ అయితే అయిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయినట్లయితే అందరూ బాధపడుతూ ఉంటారండి. ఇంకా అతను వచ్చి స్టేజ్ పైకి అయితే వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇంకా ఏవి అయితే చూపిస్తారు. చాలా బాగా అయితే అనిపించిందండి. అనిపించిన తర్వాత ఇంకొక మాట చెప్పాలి అని చెప్పేసి అందరితో ఒక్కొక్క మాట చెప్పాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుల్తోనే స్టార్ట్ చేస్తారు. నేను ఫస్ట్ హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇమాన్యులా అని గట్టిగా నీతోనే హగ్ చేసుకొని మాట్లాడింది నేను అంటే, సారీ అన్న అంటే నో హార్ట్ ఫీలింగ్స్ అని చాలా బాగా చెప్పారండి. ఆల్ ద బెస్ట్ అనేది కూడా చెప్తారు. ఇంకా తనుజాకి వచ్చేసి ఎవరిని కూడా నువ్వు ట్రస్ట్ చేయొద్దు, డోంట్ ట్రస్ట్ ఎనీవన్, నీ ఆట నువ్వు ఆడు, సపోర్ట్ లేకుండా అప్పటికే బాగా ఆడతావు అనేది తనుజా గారికి అయితే చెప్తారు. ఇంకా దివ్యాకి వచ్చేసి ఇంకొక చెల్లి ఉంటే బాగుండేది నాకు అన్నట్లుగా అనిపించింది సార్. నాకు దివ్యాని చూస్తుంటే నన్నైతే చాలా బాగా చూసుకునింది, చాలా కేరింగ్గా కూడా చూసుకునింది అనేది చెప్తారండి. ఇంకా దివ్య కూడా నేనైతే నా ఫ్యామిలీతో తప్ప నేను ఎవరితో కూడా బాండింగ్స్ అయితే ఏం పెట్టుకోలేదు సార్. కానీ ఒకే ఒక పర్సన్ అయితే ఇంకా బర్నీ గారు, నేను బయటికి వచ్చినా కూడా నేను అతనితో అయితే చాలా బాగుంటాను అనేది దివ్య వచ్చేసి చెప్తుందండి స్టేజ్ పైన. ఇంకా తర్వాత ఇంకా అందరూ వచ్చేసి ఎమోషనల్ అయితే అయిపోతారు. ఇంకా డెమాన్ పవన్ గురించి అయితే ఒక మాట చెప్తారు. నా వల్ల నీకు చాలా అన్యాయం జరిగినట్లుంది, సారీ ఫర్ దట్ అంటే నో హార్ట్ ఫీలింగ్స్ సార్, ఏం పర్వాలేదులే అనేసి డెమాన్ పవన్ కూడా చెప్తారండి. ఇంతటికి ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంతే అండి ఈ వీడియో, సండే ఎపిసోడ్. ఇంకా మండే నామినేషన్లో చాలా ఫైర్ అయితే ఉండబోతుందండి. మండే ఎపిసోడ్తో మళ్ళీ అయితే కలుసుకుందాము. నామినేషన్స్ ఎవరెవరికి వేశారు, అసలు నామినేషన్ తీరే మార్చేశారు, ఎలా ఉండబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి నామినేషన్స్ అయితే. దాని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి అండి. సేఫ్గా అందరు క్రాకర్స్ అయితే పేల్చుకోండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే మన వీడియోకి అయితే లైక్ చేసి వెళ్ళండి. ఓకే అండి, బాయ్.